శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 8 జూన్ 2025 నాటి గ్రహస్థితులు మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, అలాగే బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని గారు వచ్చేసి మీనరాశిలో. వారాంతం అయినటువంటి 14 జూన్ వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. ఇది గ్రహస్థితులలోని మార్పు. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే బుధ గురుల కలయిక చాలా మంచిది. అద్భుతమైన తెలివితేటలు, అలాగే గణితము, వేద విద్యలు, వ్యాపారము, అలాగే వ్యవహారము, ఇట్లాంటివన్నింటిలో కూడా చాలా చాలా మేధావిత్వం కనిపిస్తూ ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచించడము, ఒక పట్టుదలగా చేయడము, ఒక ప్రశంసనీయంగా ప్రవర్తించడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతిని సూచిస్తుంది. అంటే గురువుగారు ఎంత ఆధ్యాత్మికత్వాన్ని ఇస్తారో ఇంచుమించుగా అంత ఆధ్యాత్మికత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల కలయిక ఏదైనా ఉందా అంటే కుజకేతువుల కలయిక. అయితే శనిగారి దృష్టి రవి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. ఇది అన్ని విధాలా మానసికంగా బలోపేతం చేస్తుంది. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి రాహు మీద ఉన్నది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్నది. ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉండడము, సంతాన పరంగా చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎముకలకి సంబంధించి, స్త్రీల గర్భానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే కడుపు నొప్పి రావడం లాంటివి, ఏదైనా పీరియడ్స్ స్త్రీలకి వచ్చేటటువంటి ప్రకృతి సహజమైనటువంటి క్రియ అలాంటివి కాస్త ఆలస్యం అవ్వడం లేదా తొందరగా వచ్చేసేయడం, ఆ ఋతుచక్రం అనే దానిలో కాస్త అపసవ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దేశకాలమాన పరిస్థితులకి కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కుజ రాహు శని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా ఆచరించవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. చాలా చాలా బాగుంది. ధనస్సు రాశి వారికి ఎన్ని విషయాలలో బాగుందో ఇప్పుడు ఒకసారి మనము పరిశీలన చేద్దాం. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు, సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు, ఏకాదశంలో చంద్రుడు బాగున్నారు. ఎన్ని గ్రహాలు బాగున్నాయండి. 5 గ్రహాలు బాగుండడం అంటే అది మాటలైన విషయమా? చాలా చాలా అద్భుతమైన విషయం. అలాగే రాహువు గురువులు ఇద్దరూ కూడా అతి పెద్ద గ్రహాలు. ఈ 2 గ్రహాలు కూడా తృతీయంలోనూ సప్తమంలోనూ ఉన్నారు. ఇంకా అద్భుతమైన కాలంగా తెలియజెప్పచ్చు. అన్ని రకాలుగాను ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, మనోబలం పెరుగుతుంది. అలాగే సంతాన అభివృద్ధి కలుగుతుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అనేక రకాలుగా భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం కానీ, రాజకీయ నాయకుల పట్ల చాలా చక్కగా మంచి రెస్పాన్స్ పెరగడం కానీ, వాళ్ళకి కూడా మంచి బాధ్యతలు పెరగడం కానీ, అలాగే గృహ నిర్మాణాలు ఉండడం కానీ, అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురు బలం అత్యద్భుతంగా ఉంటున్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉండడం కానీ, ధనము రావడం కానీ, పేరు ప్రఖ్యాతులు పెరగడం కానీ, శుభకార్యాల నిర్వహణ కానీ, ఒకటేమిటి అన్ని రకాలు బాగున్నాయి. విద్యార్థుల మటుకు కొంచెం శ్రమని పెంచండి. ఉన్నత విద్య చదివేటటువంటి వారికి
చాలా చాలా బాగుంది. ఈ విధంగా అన్ని రకాలుగాను అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా అమ్మవారి పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే భూమిని నమ్మి దుక్కి దున్నే రైతులకి చాలా బాగుంది అని చెప్పచ్చు. అద్భుతమైన కాలం వచ్చింది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ బాగుంది. ఈ విధంగా అందరికీ కూడా అన్ని రంగాల వారికి బాగుంది, అన్ని అంశాలలో బాగుంది. గురువు గారి యొక్క అనుగ్రహం కానీ, రాహు యొక్క అనుగ్రహం కానీ, శుక్రాచార్యుల వారు, రవి గారు, చంద్రుడు, అన్ని అనుగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ రవిచంద్రుల యొక్క అనుగ్రహం బాగుంది అంటే ప్రకృతి సహకరిస్తోందని అర్థం. ప్రకృతి సహకరించడం అంటే ఏదో వాతావరణం బాగుందని కాదు, అది వ్యవసాయదారుల విషయంలో వాతావరణం బాగుంది అని చెప్పుకోవచ్చు. కానీ మిగతా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాలలో ఉన్నవారికి అన్ని రకాల అంశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ అంత బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చి ఉన్నది. ఇది చాలా బాగుండేటటువంటి అంశం అయితే కాదు. ఏదైనా కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది, కొంచెం దుఃఖం ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పరిపూర్ణ దృష్టి ఎప్పుడైతే ధనస్సు రాశి మీద స్ట్రెయిట్ అవే పడుతూ ఉందో ఇక అన్ని దుఃఖాలకి దూరమే, అన్ని కలహాలకి దూరమే. అవన్నీ కూడా మంచికే దారితీసే విధంగా తయారైపోతాయి చివరికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీరు కృతజ్ఞత సూచకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ, కుజ, రాహు, శనిగార్ల స్తోత్రాల మటుకు తప్పనిసరిగా పారాయణ చెయ్యాలి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.